బిడ్డకి పిండి వంటలు పంపిస్తుంటే ఒక్కటి కూడా వాడికి చేరట్లేదు. అన్ని ఆ తపాలా వాళ్లే. ఉత్తరం వచ్చింది, అందుకే ఈసారి 2 డబ్బాలు పంపిస్తున్నాను. దాంతో ఉత్తరం కూడా రాసి పెడుతున్నాను తపాలా వాళ్ళకి. అయ్యా మీరు ఒక డబ్బా తినండి, ఇంకో డబ్బా అయినా మా అబ్బాయికి ఇవ్వండి అని. రే అక్కడెవరమ్మన్నారా ఇల్రా కావాలంటే నేను చదివి. ఆ రోజుల్లోనే నేను 3వ తరగతి, పైగా మాస్టర్ పెళ్ళాన్ని. నువ్వు నాకు చదివి వినిపిస్తావా? అదిగో చూసావా గొణుక్కుంటున్నారు, తిట్టుకుంటూనే ఉత్తరాలు రాయటం, మళ్ళీ వాటిని దాచిపెట్టుకోవడం. ఏదో రోజు అన్నిటినీ చించి పారేస్తాను చూడండి. ప్రియమైన అమ్మకి. చూడు మాస్టర్ ఎలా చూస్తున్నారు చూడు. అలాగే ప్రియమైన కాశీకి. ఎలా ఉన్నారు? నేనిక్కడ బాగానే ఉన్నాను. మనసులో ప్రేమ ఉంటేనే ఇలా అడుగుతారా? ఎస్కా మన్ని పాస్ అయ్యానమ్మా. నేనన్నది అదేరా, నోరు మూసుకో. చైతన్యకి 1st మార్కు, నాకు 2ది, సెబీకి 4ది. ఇప్పుడు నేను పైలట్ ఆఫీసర్ చంద్రమహేష్ కలయనం. అమ్మా, ఇక్కడ నాయుడు అని ఒక ఆఫీసర్ ఉన్నాడు. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అచ్చం మన మాస్టారు లాగానే అమ్మా. రే ఎవడ్రా నాయుడు నా దగ్గరికి తీసుకురా? వాడి మెడ అలాగే కోడి మెడ విరిచినట్టు విరిచి పడేస్తా. అడుగులేసి ఎరగ తీసాయి, దంచి కొట్టి ఆరేయ్, దుమ్ము తులిపి పారేయ్. కాశీ బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? అమ్మ ఎక్కడ? అమ్మ బానే ఉంది. బా తొందరగా అమ్మకి ఇవ్వరా, 3 నిమిషాల టైం ఇస్తారు. అమ్మా మామని తీసుకురావడానికి వెళ్ళింది బావా. వచ్చేస్తుంది, నువ్వు లైన్ లో ఉండు. మహా 1 నిమిషం లైన్ లోనే ఉండి వచ్చేసింది. అత్తా తొందరగా రమ్మని రా. ఈయన కాలేమో బాగోలేదు. ఇదిగా అత్త. ఏది లైవ్? రే మహా. అమ్మా మహా, మీ నాన్న వచ్చారా? ఇవ్వమంటావా? మహా వినబడుతుంది చెప్పమ్మా. మహా ఏంట్రా ఏం వినపడట్లా? అమ్మ నాకు వినిపిస్తుంది, మాట్లాడు. బావా హలో. నాకు వినిపిస్తుంది, అమ్మను మాట్లాడమనరా. హలో రే వాళ్ళ నాన్నకి ఇవ్వరా. కట్ అయిపోయింది అత్త. అయ్యో కాశీ నాకు వినిపిస్తుంది, నాన్నకోసారి ఇవ్వరా. ఈ ఓడిపోయిన వాడితో వాడు ఎందుకు మాట్లాడతాడు? ఏం చేయమంటారు? అయ్యో పట్టు. హలో అమ్మా, అమ్మా I'll just make one more call. మావా ఏమండి ఆగండి. చంద్రమహేష్, పీపుల్ ఆర్ వెయిటింగ్. ఎవరికైనా టైం 3 నిమిషాలే. కాల్ నెక్స్ట్ మంత్. మూవ్. Logistics wise we can save a lot on this, sir. ఓకే, MI-26 ఎలా సరిపోతుంది? ఇది ఆర్మీ వాళ్ళ జాయింట్ ఎక్సైజ్ కనుక ఆర్మర్ ట్రూప్ క్యారియర్స్ మన ఎయిర్మెన్ రోడ్ ద్వారా వెళ్ళచ్చు సార్. ఒక ట్రాన్స్పోర్ట్ చాపర్ సరిపోతుంది. ఫ్యూల్ రేషన్ చేయొచ్చు, మిగతా ఎక్స్ట్రా కాస్ట్ కట్ డౌన్ చేయొచ్చు. యూ విల్ కట్ డౌన్ నథింగ్ చంద్రమహేష్. నీ పిసినారితనాన్ని ఇక్కడ చూపించుకో. మన రూట్లో ఉన్న సిన్హాగఢ్ ఫోర్ట్ దగ్గర ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్ఫో ఉంది. మన గ్రౌండ్ నెంబర్స్ ఇంక్రీజ్ చేస్తే ఆ ఏరియాని శానిటైజ్ చేసి వీ కెన్ గో హెడ్ సార్. ఇది పిసినారితనం కాదు, బుద్ధిశాలితనం అని మా ఊళ్ళో అంటారు. అయితే ఇప్పుడు చైతన్య సార్, నాకు బుద్ధి లేదంటున్నాడా? నో సార్. 50 rounds around the parade grounds. 50 kilos dead weight. మీ ఫ్రెండ్స్ ని మీతో కలుపుకోండి. 100 rounds, 80 kilos in 1.5 hours. ఊరుగాని ఊరొచ్చి వేళగాని వేళ నువ్వు చేస్తున్న పనేంటే? కవ్వం చీలికినట్టే గుండెల్ని కలికేస్తివే, యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే. పాల సంద్రాలలో తట్టు దీవుల్లో పుట్టినట్టు ముత్తెల్లా ఉన్నదే ముక్కట్టు. కొన్ని అందాలు చూపెట్టు, ఇంకొన్ని దాపెట్టు, మొత్తంగా నా నోరే ఊరెట్టు. పిల్ల పులి
పిల్ల పులి పోరాగాడే నీకు బలి. కాశీ మీరిద్దరూ ఊరికే మాట్లాడుకున్నందుకే అంతరించిపోతుంది ఏంద్రా? ఏ జరిగిందంత నీకు చెప్పాలా? తాంబూలాలు మార్చుకున్నాక కూడా ఈ సంబంధాన్ని మా అన్న వదిన ఎక్కడ చెడగొడతారో అని బుర్ర కొట్టుకు చచ్చాను అనుకోండి. మాఘమాసం కదా, మండపాలు దొరకడం కష్టం, తొందరగా పట్టుకోవాలి. మండపం వరకు తీసుకొచ్చేసారు. మీరు సూపర్ అండి బాబు. మరి ముందే చూసుకోవాలి కదండి. అల్లుడు గారు చూడండి ఎంత స్టైల్ గా కలిసి వస్తున్నారా. వద్దు. అమ్మని వద్దంటున్నావా? ఓహో, కళ్యాణ మండపంలో పెళ్లి వద్దంటున్నావా? నాకు ఈ పెళ్ళే వద్దంటుంటే అమ్మా, అబ్బాయి ఒప్పుకున్న తర్వాత నువ్వు వద్దంటావేంటి? నన్ను వద్దన్నా 20 మంది ఎందుకు వద్దన్నారో అడిగావా? అది వేరే. ఊరుకో. నేను అడిగినా చెప్పవా? అడగొచ్చు అడగొచ్చు. మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ప్లేన్తో. నాకు అయింది. మొదటి పెళ్లిలో మీరు గాని నేను గాని ఏదైనా సాధించగలమేమో చూద్దాం. ఆహా, నీ మొండితనానికి ఇదే కరెక్ట్ రా. దొందుకు దొందు సరిపోయా. సరే వదిలే బాబా, బన్నులు బాగా మెక్కి ఇదే బన్నులా తయారైంది. ఇంతకన్నా మంచి పిల్ల దొరకతాయేంటి? నువ్వు ఊరుకోవయ్యా. మా పాప మనసులో ఏం దాగుందో ఏంటో. పెళ్ళిళ్ళ బ్రోకరు నీకెంతకన్నా మంచి సంబంధం దొరకలేదా? ఏమే ఇంత దూరం వచ్చింది వద్దని చెప్పడానికా? ఇప్పుడు నీ సమస్య ఏంది? నీకేంటి సమస్య? పెళ్ళొద్దని చెప్పడమా లేదా రోజు మా బాబుతో నీకు పెళ్ళొద్దని చెప్పలేకపోవడమా? దిగబెట్టరా. నేను చచ్చినా వెళ్ళను బావా, అలా నడిచే పోనీ. డీజిల్ ఖర్చు దండగ బావా. కొత్త కదా. బండి ఎక్కడయ్యా? I can't meet anyone right now. I'm late for my trip. Sir. Ma'am, one meeting with Mr. Paresh. ఎప్పుడు చూసినా ఈ వాళ్ళేనా? ఈ కేక్ బన్ లాంటిదేనా నేర్చుకోవచ్చుగా? రేలా రారా, కేక్ కేక్ తినే పడుతాల్ని చూడు. మిస్టర్ పరేష్ గోస్వామి. ఇదిగో చూడండి, ఆల్రెడీ మీ కార్డ్స్ 100 ఉన్నాయి నా దగ్గర. యు కాంట్ మీట్ హిమ్. వై డోంట్ యు అండర్స్టాండ్? నువ్వు ప్రోగ్రామర్ వా, సోల్ చెప్పే ముసలమ్మ వా? ఏంటో లాజిక్ తప్పు. రన్ అవుతుంది సార్. కోడ్ రెడీ. సూపర్ సార్. రన్ అవుతాను సార్. సూపర్ సార్. అవును, సూపర్ అట. దీని మీద ఎంత సంపాదిస్తారు సార్? పైగా ఐఐటి గుర్రాలను చెడగొడు. సార్, మీకున్న టాలెంట్ కి మీరు ఐఐటిలో ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వచ్చు సార్. అవును సార్, మీరే ప్రొఫెసర్ గా రండి. అవును సార్, రండి సార్. నాకే అంత సీన్ ఉంటే ఆయనతో తిట్లు తింటూ ఇక్కడ ఎందుకు పడి ఉంటాయి? ఏదో పొడి చేస్తాను చించేస్తాను అని ఇద్దరు ఎయిర్ ఫోర్స్ జాబ్ వదిలేశారు కదా, ఇప్పుడు మాత్రం ఎంపీ గారు. ఇదిగో అల్లుడు గారు సెబాస్టియన్, మీకు ఎక్స్ సర్వీస్ మెన్ లోన్ కావాలా వద్దా? పైగా మీ ఫ్రెండ్ కి అక్కడ మంచి పేరుంది. మీ కర్మగాలి మీ ఎక్స్ బాస్ నాయుడు ఇప్పుడు తాంబ్రానికి ట్రాన్స్ఫర్ చేశాడు. సంతకం పెట్టడేమో చూడండి. ఓసీలో ముప్పొద్దులా పీకల దాకా మెక్కితే ఎలా వినిపిస్తుంది? నాయుడు రికమెండేషన్ లెటర్ లేకుండా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ లోన్ అప్రూవ్ అవ్వదు. సో నువ్వు అన్ని మూసుకుని ఉంటే బెటర్. ఏంటి చేయి కష్టపడి మనకి అపాయింట్మెంట్ సెట్ చేసాడు. సో యూ షటప్. అర్థమవుతుందా? ఏంటి వినిపించుకుంటున్నావా లేదా? చెవులు దొబ్బలేదురా. గుడ్ బై. గో 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 గో. చంద్రమహేష్, లెట్ మీ స్పెల్ ఇట్ అవుట్ ఫర్ యూ. నువ్వు తెచ్చిన రికమెండేషన్ లెటర్లో నేను సంతకం పెట్టగలిగినా పెట్టదలుచుకోవట్లేదు. నా బెస్ట్ పైలట్ చైతన్యాన్ని రిజైన్ చేయించి వాడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? రూల్స్ పాటించిన వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఏ లీడర్. రై సార్. ఇంకేమవుతుంది? ఇన్నేళ్ళైనా ఇద్దరు ఏం మారలేదు. ఇంకో బట్టి నటగడతలు. బా ఆగు. నాయుడు సైన్ చేయకపోతే పోనీ ఆ బ్యాంకు ఫీజులు కూడా మనకు అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచించా. 20,000. ఉన్నాయి సార్.
హ్యావ్ ఎ నైస్ జర్నీ సార్. ఇలాంటి వాళ్ళకి గొడవ పడడం తప్పితే వేరే పని లేదనుకుంటా. సార్ ఉన్నవి రెండు బాక్సులు సార్. ఒక దాంట్లో చన్మిడి, ఒక దాంట్లో జంతికలు. జంతికలు చెక్ ఇన్ బ్యాగేజ్ లో వస్తే విరిగిపోతాయి సార్. మీ వల్ల మిగతా చూడండి, passengers మా అక్క కి కూతురు ఆలస్యం ప్రెగ్నెంట్. అవుతుంది, ma'am. So తనకి please come శ్రీమంతం. forward, sir. మీరు You ఎప్పుడైనా have to check ప్రెగ్నెంట్ it గా in, ఉన్నారా? ma'am. మీరు Ma'am, I'm మగాళ్ళు sorry. కదా. I really మీకు can't శ్రీమంతం help you గురించి ఏం anymore. తెలుస్తుంది? మీరు కడుపుతో ఉంటే తెలుస్తుంది. ప్లీజ్ సెండ్ ద మేనేజర్ టు కౌంటర్ రమ్మనండి, మీ మేనేజర్ రమ్మనండి. ఇష్ ఏ లేడీ? డెఫినెట్లీ ఇఫ్ షీ ఇస్ ఏ లేడీ షీ విల్ అండర్స్టాండ్ సార్. ఇవి నేను తీసుకొస్తాను, ప్రాబ్లం లేదు. ఐ కెన్ టేక్ దెమ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లుక్ హీ ఈస్ విత్ మీ. చెక్ మీ నౌ. చెక్ మీ ఐ సే. Sure, ma'am. ఇవ్వండి సార్. ఇవన్నీ తీసుకుని మీరు పారిపోరు కదా. జంతికలు, చన్మిడి. మీరు రిపోర్టరా? అవునండి, కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు? ఏం లేదు, ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారుగా. యా, యాక్చువల్లీ ఈ ఫ్లైట్ అంతా మీడియా పీపులే సార్. అది బాంబేలో ఆర్ఆర్ టీవీ అవార్డ్స్ కోసం పరేష్ గోస్వామి గారే మా అందరినీ ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు. మీరు అందుకే వస్తున్నారా సార్? అవును. కానీ ఇంతకు ముందు మిమ్మల్ని ఏ మీడియాలోనూ చూడలేదే సార్. ఐఎమ్ చిత్రా రామారావు, సీనియర్ ప్రొడ్యూసర్, ఆల్ ఇండియా రేడియో. ఓకే. మీరెందుకు వస్తున్నారు సార్? మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టినా అనుకుంటున్నారా? అనుకున్నా పర్వాలేదు, చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఒకళ్ళు మీట్ అవ్వడానికి. ఎవరిని? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. బయట నా బ్రదర్ భవర్లాల్ ఉంటారు, కొంచెం రమ్మనండి. షూర్ సార్, షూర్ సార్, షూర్. ఫ్లైట్ క్యాన్సిల్ చేయమని చెప్పమంటావా? నో ఇట్స్ జస్ట్ అన్ యాంగ్జైటీ అటాక్. ఇట్స్ ఓకే. చేంజ్ యువర్ షర్ట్. పరేష్, ఎల్పెక్స్ టాబ్లెట్ వేసుకో. పవర్, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు గెస్ట్లు యూజ్ చేసే అదే రెస్ట్ రూమ్ని వాడతారా? ఆ స్టూవర్ట్ ఈ రెస్ట్ రూమ్ని యూజ్ చేసి వెళ్ళాడు. క్లీన్ చేయమని చెప్తాను. శివదాస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్. సరే, ఉద్యోగం నుంచి తీయించేస్తాను. పరేష్ గోస్వామియా? అంత పెద్ద ఆయనతో మీకేం పని సార్? ఆయనతో బిజినెస్ పార్ట్నర్షిప్ మాట్లాడబోతున్నా. సరిపోయింది, కలవడం అస్సలు కుదరదు. నేనే ఆయన కలుపుకోబోతున్నా. తమాషాగా ఉందా? ఆయనతో మాట్లాడడానికే కుదరదు. బెట్టా? ఒకవేళ మాట్లాడితే? కుదరదని చెప్తున్నా కదా. ఆయన మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొట్టడమే మనం. ఏం సార్ అప్పుడే లేచారు? బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలుస్తున్నారు. మనం తర్వాత, మీరు కూర్చోండి. అన్నట్టు బెట్లో ఓడిపోతే ఏం చేస్తారు చెప్పలేదే? నేను గెలిచాక మీరేం చేయాలో చెప్తాను. బిజినెస్ క్లాసా? బాగా డబ్బులున్నవాడేమో సార్. మరి ఎందుకు సార్ మాతో పాటు క్యూలో నుంచున్నారు? విచిత్రమైన మనిషిలో ఉన్నారే. బిజినెస్ క్లాస్లో వెళ్ళడానికి 40,000 ఖర్చు పెట్టారా? ఆయన ఫంక్షన్లో మీట్ అవ్వడం కష్టం మీరే అన్నారుగా, అందుకే బిజినెస్ క్లాస్. 40,000 అక్కర్లేదు, 20,000 ఉంటే చాలు. వచ్చేటప్పుడు ఎలాగో ట్రైన్లో జనరలే. ఉన్నవాడిని ఏం కాదు మేడం, వస్తూ బ్యాంక్ అకౌంట్ ఊడ్చే తెచ్చా. సార్ ఏదేమైనా కానీ జంతికలు, చనివిడి, బీ కేర్ఫుల్. యా